ఫకీరు పెళ్లి చందమామ కథ. పూర్వం కాబూల్ నగరంలో ఒక గజ దొంగ ఉండేవాడు. వాడు దొంగతనాలు చేయటంలో గటికుడు. వాడు అనేక మంది ధనికులీళ్లు దోచుకోవటమే కాక ఒకసారి సుల్తాన్ గారి కోటలో కూడా ప్రవేశించి దొంగతనం చేసి పట్టుపడకుండా తప్పించుకుపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు భటులకు దొరకకపోయేసరికి వాడిని పట్టి ఇచ్చిన వాడికి గొప్ప బహుమతి ప్రకటించాడు సుల్తాన్. ఆ నగరంలో వజ్రాల వర్తకుడు ఒకడు ఉండేవాడు. దొంగ ఇంకా అతని ఇంటికి రాలేదు. ఏదో ఒక రోజు వాడు వస్తాడని గ్రహించి చాలా మెలకువగా ఉంటున్నాడు. ఆయన రాత్రివేళ నిద్రపోవటం లేదు. పగలే దుకాణంలో అప్పుడప్పుడు కునుకు తీస్తున్నాడు. ఆయన ఊహించినట్టే గజ దొంగ ఒక రాత్రి ఆయన ఇంట ప్రవేశించి పడక గది కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాడు. రాత్రి ఎంత పొద్దుపోయినా వర్తకుడు అతని భార్య ఇంకా మేలుకునే ఉండి ఏదో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. దొంగ వారి సంభాషణను చాలా శ్రద్ధగా విన్నాడు. మన అమ్మాయి ఫకీర్వాణ్ణి తప్పా చేసుకోనంటున్నది. ధనవంతుడికి ఇచ్చి చేయటం నాకు ఇష్టం లేదు. మరి ఫకీర్లు పుణ్యాత్ములు. అలాంటి భర్తే కావాలని పిల్లంటున్నది. దాని కోరిక నెరవేర్చడమే మంచిదనుకుంటున్నాను. మరి నువ్వేమంటావు అన్నాడు వజ్రాల వర్తకుడు. తండ్రి కూతురు ఒకే నిశ్చయానికి వచ్చాక మధ్య నా ఉద్దేశం కూడా దేనికి? పిల్లను ఫకీర్కే ఇచ్చి చెయ్యండి అన్నది అతని భార్య. అయితే రేపటి నుంచి మన వీధిలోకి ఎవరైనా ఫకీర్ వస్తే మన అమ్మాయికి భర్తగా పనికి వస్తాడేమో చూడు. నేను కూడా అదే ప్రయత్నంలో ఉంటాను. అమ్మాయి పెళ్లి త్వరలో చేసేయడం బాగుంటుంది అన్నాడు భర్త. ఈ మాట విన్న దొంగకు కళ్ళు మిలమలా మెరిశాయి. తాను ఫకీర్ వేషం వేసుకుని వాళ్ళని సులభంగా మోసం చేయవచ్చు అనుకున్నాడు వాడు. ఈ దెబ్బతో వర్తకుడి కూతురుతో పాటు వర్తకుడి ఆస్తి అంతా తనదే అవుతుందని వాడు సంబరపడ్డాడు. వాడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు దొంగ ఫకీర్ వేషం ధరించి భక్తి గీతాలు పాడుకుంటూ వజ్రాల వర్తకుడి ఇంటికేసి వచ్చాడు. వర్తకుడు తన నౌకర్ను పంపి వాడిని లోపలికి ఆహ్వానించి గౌరవించి కూర్చోబెట్టి వాడికి ఎదురుగా కూర్చున్నాడు. ఇంతలో వర్తకుడి భార్య లోపల నుంచి విసనకర్ర పట్టుకువచ్చి దొంగకు విసురుతూ, స్వామి, మీ దర్శన భాగ్యం వల్ల మా జన్మలు తరించాయి. మీరు దర్శించిన పుణ్యక్షేత్రాల గురించి చెబితే విని ఆనందిస్తాం అన్నది. అంతదాకా తన ఎత్తు పారిందని ఆనందిస్తున్న దొంగ ఇప్పుడు పెద్ద చిక్కులో పడ్డాడు. వాడి ఎన్నడూ ఏ పుణ్యక్షేత్రమో చూడలేదు. అందుచేత వాడు చాకచక్యంతో ఉన్నవి లేనివి కల్పించి చెప్పసాగాడు. అంతలో ఒక రాజభటుడు వచ్చి వజ్రాల వర్తకుడితో, అయ్యా, మీ ఇంటికి ఎవరో గొప్ప ఫకీర్ వచ్చారట. ఆ సంగతి సుల్తాన్ గారికి తెలిసి వెంటనే ఆయనను పిలుచుకు రమ్మని మమ్మల్ని పంపారు అన్నాడు. భటుడు మాటలు విని దొంగ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. తాను లేచిన వేళ మంచిదని, అందుకే తనకు అంతా సవ్యంగా జరుగుతున్నదని అనుకున్నాడు. సుల్తాన్కు ఫకీర్లంటేనూ మహాపురుషులంటేనూ చాలా భక్తి. ఇవాళ తన అదృష్టం పండింది. సుల్తాన్ గారి సన్మానం తనకు లభిస్తున్నది. వజ్రాల వర్తకుడు వాడితో, స్వామి, ముందు సుల్తాన్ వారి వద్దకు వెళ్ళండి, తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం అన్నాడు. దొంగ చిరునవ్వు నవ్వుతూ తన పెట్టుడు గడ్డం దువ్వుకుంటూ భటుల వెంట దర్బారుకు వెళ్ళాడు. సుల్తాన్ వాణ్ణి చూసి, దయచేయండి, మా కారాగృహం మీకోసం ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నది అన్నాడు. భటులు వాడి గడ్డం లాగేసి సుల్తాన్ ఆజ్ఞాపించగా కారాగృహానికి తీసుకుపోయారు. తరువాత వజ్రాల వర్తకుడు సుల్తాన్తో గడిచిన రాత్రి జరిగిందంతా చెప్పి తాను దొంగ తన ఇంటికి తప్పక వస్తాడని ఊహించి ముందుగా ఎలా కబురు చేసినది వివరించాడు. సుల్తాను వజ్రాల వర్తకుడి సమయస్ఫూర్తిని ఎంతగానో మెచ్చుకుని తాను ప్రకటించిన బహుమానాన్ని ఆయనకిచ్చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.